నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. నారా లోకేష్ గారికి సవాల్ విసురుతూ వైసీపీ మహిళలు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు మీరు చూశారు. అయితే లక్ష్మీ పార్వతి గారు కావచ్చు, అదేవిధంగా యాంకర్ శ్యామల గారు కావచ్చు, మితిమీరినటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. లక్ష్మీ పార్వతి గారు అరే తురే అని చెప్పి మాట్లాడుతూ నారా లోకేష్ గారు సంబోధించడం కావచ్చు, అదేవిధంగా యాంకర్ శ్యామల మంగళగిరి మాలోకం అని చెప్పేసి నారా లోకేష్ గారు వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలంటారు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి వచ్చే దమ్ము లేక, అంటే స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు, అందుకని భయపడి మహిళల్ని ముందుకు తోశాడు. ఎందుకంటే చేతకాని దద్దమ్మలే అలా చేస్తారు. ఇప్పుడు మీకు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు అంది కదా ఆవిడ. ఉత్తర కుమారుడు ఇక్కడ ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఉత్తర కుమారుడు. ఎవరినంటున్నావు నువ్వు అసలు ఉత్తర కుమారుడని? ఇంకొకటి, నువ్వు ఎన్టీఆర్ మనవడిని అంటావు కదా, అంటే నువ్వెవరు అసలు లక్ష్మీ పార్వతి? నువ్వు ఎప్పుడు వచ్చావు ఆయన జీవితంలోకి? లోకేష్ పుట్టాక కదా నువ్వు తర్వాత వచ్చావు ఆయన జీవితంలోకి, నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి. అతను ఆయన మనవడు, నువ్వు తర్వాత వచ్చావు. నువ్వు మాట్లాడటం ఏంటి అసలు? నేను ఇప్పటికి కూడా అంటానండి, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, అసలు ఆయన ఎన్టీ రామారావు గారి మరణం అనేది ఇప్పటికీ అందరికీ ఒక అనుమానం ఇప్పటికీ అలాగే ఉంది. వాళ్ళు సహృదయతో ఎందుకు ఒక ఆడ మనిషిని మనం ఇబ్బంది పెట్టడం, నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి వచ్చింది ఆవిడ అని ఒక మర్యాదతోటి మిమ్మల్ని వదిలేశారు చూడండి. అక్కడ చేశారు పెద్ద బ్లండర్. ఆ మర్యాద ఇవ్వకుండా ఉండుంటే ఇవాళ లక్ష్మీ పార్వతి ఎక్కడ ఉండేది? ఆవిడ పోచలు లెక్క పెడుతూ ఉండేదా? ఇవాళ నోరు మూసుకుని ఉండేది కదా, పడి ఉండేది. అంటే మంచితనానికి పోతే చెడెదురవుతుందంటే ఇది. అరయ్య అండం ఏంటి? ఇప్పుడు ఆవిడ చదువుకున్నానంటుంది కదా, చదువు సంస్కారం నేర్పించాలండి. విద్య వసకు వినయం అన్నారు. వినయం ఎలాగా లేదు, కనీస సంస్కారం ఉండాలిగా. ఏం మాట్లాడుతుంది ఆవిడ? ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మర్యాద అనేది ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఆ బాబు ఈ బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే యథా జగన్ తథా వీళ్ళనమాట. అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ముందు అసలు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడానికి నాలుగు అసలు పనిచేయదు, అంటే బాధ. ఇదే సంస్కారం వీళ్ళందరికీ. ఇవాళ ఎవరివ్వాలి ఛాలెంజ్కి రిప్లై? జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. చేతకాని వాళ్ళే ఆడవాళ్ళని పంపిస్తారు, అర్థమైందా? అందుకని ఇవాళ చేతకాని జగన్ ఏం చేశాడు? లక్ష్మీ పార్వతిని పంపించాడు. ఆవిడ ఎప్పుడు చూసినా ఏం తీసుకొస్తుంది? ఫస్ట్ ఇష్యూ, నువ్వు నందమూరి తారక రామారావు మనవడివి కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడిని తిడుతుంది. ఇవి కాదు కదా ఆవిడ చేయాల్సిన పని. ఆడవాళ్ళని ఐటీడీపీ ద్వారా మీరు నిందలేస్తున్నారు. ఎవరిని? వైసీపీ ఆడవాళ్ళంట. ఏంటి అనితని ఏదో అన్నారంటున్నారు. నువ్వు మహిళవే కదా, నువ్వు మహిళవే కదా. నీ పార్టీ వాళ్ళన్నా ఎదర పార్టీ వాళ్ళన్నా నువ్వు ఒక్కలాగానే స్పందించాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? మేము అందరం కూడా బాధితులం. భారతి గారు సమాధానం ఏం పాపం భారతికి ఎందుకు అంత మర్యాద ఇస్తున్నావు? అంత మర్యాద భారతి మీద అనలేదా? అంటే అన్న వెంటనే అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని. నీకు తెలీదా? మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి మొదట. మీరు ఛాలెంజ్లు విసిరేస్తే లోకేష్ ఎందుకు వచ్చి సమాధానం చెప్తాడు? మీరు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి రావాలా లేకపోతే మామూలుగా వస్తాడా జగన్మోహన్ రెడ్డి? అసలు అదేంటి ఆ ప్యాలెస్లో పడుకుని నిద్రపోతూ ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాడు. మీలాంటి పనికి మాలిన వాళ్ళకు డబ్బులు వేసి మీ చేత మాట్లాడిస్తూ ఉంటాడు. ఇవాళ అసలు లక్ష్మీ పార్వతి మాట్లాడటం ఏంటి? సిగ్గుందా? ఫస్ట్ థింగ్ నేను అడుగుతున్నా. ఇవాళ లక్ష్మీ పార్వతికి బుద్ధి సిగ్గు ఉంటే నువ్వు వాళ్ళని దమ్ము ధైర్యం అని నువ్వు అడక్కు. అసలు దమ్ము ధైర్యం అనే మాట అనే హక్కు అసలు వైసీపీ వాళ్ళకి లేదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి లేదు, మీకు అంతకంటా లేదు. అంటే వీళ్ళు కుటుంబ విలువలు ఏదైతే ఉందో అంటే ఏంటండి వాళ్ళకి? కుటుంబ విలువలు ఎవరికి ఉన్నాయి? లక్ష్మీ పార్వతికి ఉన్నాయా? ఉంటే నందమూరి తారక రామారావు గారిని చేసుకున్నాక ఎంత మర్యాదగా ఉండాలి? చనిపోయాక ఆవిడ నిజంగా అంత విలువలు అంత కుటుంబశ్రీని అనుకుని ఉంటే ఆవిడ రాజకీయాలకి రాకూడదా అంటే నేను రాకూడదని అంటల్లా, వచ్చే విధానం ఉంటుంది. ఆడవాళ్ళు బయటికి రాకూడదు లేకపోతే ముసుగేసి కూర్చోవాలి, నో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఎందుకంటే ఇదే లక్ష్మీ పార్వతి మీకు తెలియదు, నేను ఇంటర్వ్యూ చేయడానికి వస్తే చెన్నై నుంచి ఆ ఫోటో పట్టుకెళ్ళి అంది. తెల్లచీర కట్టుకుని ఇట్లా కప్పుకొని ఆ ఫోటో వేయమని చెప్పింది. అదే ఫోటో వేశాను నేను కవర్ పేజీ కింద. అంటే దాని అర్థం ఏంటి? నీ అవసరానికి రంగులు మారుస్తావా నువ్వు? అందుకని నేను అడుగుతున్నా.
అంటే ఆడవాళ్ళు బయటికి రాకూడదు అంటే బయటికి రావచ్చు, కానీ ఇలా రంగులు మార్చి ఊసరవెల్లిలా ఉండేవాళ్ళు అవసరంలా. అవును. అసలు నీకు సిగ్గుంటే నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డితో ఉండడం ఏంటి? నువ్వు లోకేష్ నీకు నచ్చలేదు పక్కకు పెట్టు, నీకు నచ్చినా నచ్చకపోయినా లోకేష్ నందమూరి తారక రామారావు గారి మనవడు అతను. నీకు నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు నాయుడిని ఏరి కోరి చేసుకున్న అల్లుడు ఆయన. నువ్వు మాట్లాడటం ఏంటి అసలు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వెందుకు వచ్చావు డిఎస్సి గురించి? నువ్వు చదువుకున్న దానివైతే ముందు మర్యాద ఇచ్చి ఉండేదాన్ని. మర్యాద ఎప్పుడైతే ఇవ్వలేదో నువ్వు డిఎస్సి గురించి మాట్లాడినా ఒకటే, మరొకటి మాట్లాడినా ఒకటే. ఇక శ్యామల గారు పాపం ఆవిడ చాలా తెలివైంది, చాలా అసలు ఉన్నతమైన స్త్రీ ఆవిడ. అందుకనే మంగళగిరి మాలోకం. చంద్రబాబు నాయుడు ఏముందండి, అప్పుల అప్పారావు ఉంది. అసలు అప్పులు చేసింది మీ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్ల అప్పులు చేశాడా లేదో కనుక్కో. కేంద్ర మంత్రి వచ్చి చెప్పారు ఎలక్షన్స్ ముందు, మీకు గుర్తుంటే కనుకైతే వైజాగ్ సభలో ఒకసారి రివైండ్ చేసుకుని వినమనండి, నేను మర్చిపోలే అది. ఇంకేమంటుంది, పవన్ కళ్యాణ్ని పిఠాపురం పీఠాధిపతి. అక్కడెందుకు పాపం భయపడ్డావా? అంటే అప్పుడు కూడా ఏదైతే గుళ్ళో మెట్లు కడుగుతున్నటువంటి సందర్భాన్ని చూసి వెక్కిరిస్తూ మాట్లాడుతున్న మాటలు అవన్నీ. అచ్చా, అందుకని పీఠాధిపతి అందా? ఓహో, చాలా తెలివిగా. అంటే ఈ స్క్రిప్ట్ మరి సజ్జల గారు పంపించారా? ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వెవరితివి మాట్లాడటానికి? ఫస్ట్ టైం నేను నువ్వెవరితివి అన్నాను. అర్థమైందా మీకు? అంటే ముందు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కోపం వస్తుంది. ఎందుకు పనికి మాలిన వాళ్ళు మాట్లాడితే, అది కూడా లోకేష్కి ఛాలెంజ్, లేకపోతే దమ్ము ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు అనేంత స్థాయాన్ని ఇది? నువ్వెంత, నీ బతికెంత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. నేను ఇంతవరకు ఎప్పుడూ ఎవరిని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, మొదటిసారి మాట్లాడుతున్నా. ఒక్కొక్కడిది హిస్టరీ తీస్తే ఎలా ఉంటుంది? వీళ్ళందరూ మాట్లాడే స్థాయా వీళ్ళదే? అంటే యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోట్ చేసి కొన్ని లక్షలు కొట్టేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏదైతే కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొని వచ్చిన ఆవిడ ఇప్పుడు ఏదైతే వైసీపీకి సంబంధించి ఆవిడ అధికార ప్రతినిధి ఎలా అయ్యిద్ది? నిజంగా వాళ్ళపైన యాక్షన్ నేను తీసుకోరా అంటే వైసీపీ యువత అందరికీ కూడా బెట్టింగ్స్ ఏమైనా చేయండి అని చెప్పేసి అంటున్నారా? వాళ్ళ యువత కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులు కావచ్చు, అందరూ కూడా చాలా గొప్పవాళ్ళండి. ఎలాంటి వాళ్ళు అంటే అమ్మేవాళ్ళు, చేసేవాళ్ళు, లేకపోతే రౌడీ షీటర్లు, అలాంటి వాళ్ళని ఏరి కోరిగో ఇలా బెట్టింగ్ యాప్స్లో మోసం చేసి విచారణకు వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తారు. తర్వాత లక్ష్మీపార్వతి లాంటి గ్రేట్ మహిళలు. అంటే భర్తను వదిలేసి, కొడుకును వదిలేసి, కొడుకు సంబంధించి జీవితాన్ని వదిలేసి, అన్నీ వదిలేసి వేరే కుటుంబాల మీద ఆధారపడి బతుకుండే వాళ్ళని ఏమంటారు? పరాన్న జీవులు అంటారు. ఇది పరాన్న జీవులు కూడా కాదు, ఇది ప్రజల సొమ్ము తినే జీవులు ఇవన్నీ. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి సంపాదించింది అలాగే కదా, డొల్ల కంపెనీల ద్వారా ప్రజల సొమ్ము సంపాదించుకున్నాడు. కల్తీ మద్యం ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాడో ఇప్పుడు ఈడీ విచారణ ఎంతవరకు వచ్చింది దాని గురించి మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదని ఒక మాట చెప్పమనండి నలుగురిని, ఇప్పుడు వచ్చిన నలుగురు పెద్ద మనుషుల్ని. ఇప్పుడు మీకు తాడేపల్లికి ఈడీ వస్తుంది, సమన్లు వస్తున్నాయనేసరికి ఇవాళ మీకు డిఎస్సి గుర్తుకొస్తుంది. ఇవాళ మీకు మళ్ళా హిస్టరీ తవ్వి తీసి మీరు పనికిమాలిన మాటలు మాట్లాడతారు. అందుకని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే అసలు యాక్చువల్గా బుద్ధి కూడా మనం చెప్పక్కర్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఛాలెంజ్ తీసుకోమనండి. 200 మీటర్ల దూరంలో ఉన్నారు కదా, అదే చెప్పాడు లోకేష్. నేను 200 మీటర్స్ దగ్గరలోనే ఉన్నా, మీకు మీరు రండి మాట్లాడుకుందాం, ఇగో రెడీగా ఉన్నాను అన్నాడు. మరి నీకు రెడీగా నువ్వు లేవు కాబట్టి వీళ్ళని పంపించావు. చేతకాని వాడే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుంటాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసలు మహిళలకి విలువనిస్తాడా లేదా అనే దానిపై భారతిరెడ్డి గారు కాదు, మేము చెప్తున్నాం కదా అని చెప్పి మాట్లాడు. కానీ అసలైన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? తల్లి చెల్లి ఏది? విజయమ్మ కానీ షర్మిల గారు బయటికి వచ్చి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కూడా నిందలేస్తారు కదా. ఒక పనికిమాలిన అన్నగారు ఉంటే, చేతకాని అన్నగారు ఉంటే అలాగే ఉంటుంది ఆ కుటుంబం. తల్లిని తిట్టిస్తాడు, చెల్లికి క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తాడు. అలాంటి ఆ వ్యక్తితో ఉన్న వీళ్ళ క్యారెక్టర్ ఏంటో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ క్యారెక్టర్ అంటే వేరేగా తప్పుగా మాట్లాడటల్లా, అంటే వీళ్ళ గుణం ఎలాంటిదని. అందుకని ఇలాంటి వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఇప్పుడు ఒక్కటేనండి, అసలు సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డికి రమ్మనండి. దమ్ము ధైర్యం గురించి మాట్లాడతాడు కదా, మాట తప్పను మడవ తిప్పను, ఏదో పులి కాస్త ఇప్పుడు ఏదో బొద్దింక అయినట్టుంది ఈ మధ్యన. అందుకని ఆ బొద్దింక గారిని వచ్చి సమాధానం చెప్పమనండి, లేదు ప్రశ్నలు అడగమనండి, లోకేష్ సమాధానం చెప్తారు. సో చూద్దామంటే మొత్తానికి డిఎస్సిలో ప్రతి చోట దొరికిపోవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 15 లక్షలకు అమ్ముకున్నారంటుంది పాప, ఎవిడెన్స్ చూపించమనండి, అది కూడా అడుగుతున్నాను నేను.
అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి విసిరిన సవాల్కి జగన్మోహన్ రెడ్డి రాలేక ఈ 4 మహిళలను అయితే పంపించారు. మొత్తానికి ఏం జరగబోతుంది, ఈ సవాల్ ఎక్కడ దాకా దారితీయబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.